హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లర్ నెట్వర్క్స్. మన ఆంధ్రప్రదేశ్ మరోసారి సామాజిక సంక్షేమంలో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న అన్ని పథకాలలో మన రాష్ట్రం ముందంజలో ఉన్నది ఏంటంటే పెన్షన్ పథకం. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే సమాజంలో వృద్ధులు, బలహీన వర్గాలు, మహిళలు ఆర్థికంగా స్థిరపడకపోతే అభివృద్ధి అసంపూర్ణమే అని ఆయన భావించారు. అందుకే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని స్థాయిలో పెన్షన్ అందిస్తున్నారు. ఊహించండి, మన రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 13 మంది నేరుగా పెన్షన్ పొందుతున్నారు. అంటే గ్రామం కానీ పట్టణం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో లబ్ధిదారుడు తప్పకుండా ఉంటున్నాడు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ లబ్ధిదారులో 59% మంది మహిళలే. అంటే సగం కంటే ఎక్కువ మంది మహిళలే. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇకపోతే ఇటీవల మహిళల కోసం ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ పథకం ఇప్పటికే 10 కోట్ల ప్రయాణాలు రికార్డు చేసింది. ఇది మహిళల స్వేచ్ఛా ప్రయాణానికి, సేఫ్టీకి ఒక మైలురాయి. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఇంత పెద్ద ఎత్తున డైరెక్ట్ బెనిఫిట్ పథకాలు నడపడానికి ఆర్థికంగా ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుంది? చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం దీనికి క్లారిటీతో ముందడుగు వేసింది. ఒకవైపు పెట్టుబడులు రప్పించే దిశగా 10 లక్షల కోట్ల ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్లను ఆహ్వానిస్తూనే మరోవైపు పథకాలపై ఖర్చును సమతుల్యం చేస్తుంది. ఇదే నిజంగా విజనరీ లీడర్షిప్ అని చెప్పాలి. సంక్షేమం ఆగకూడదు, అభివృద్ధి కూడా ఆగకూడదు. ఈ రెండింటినీ సమతుల్యం చేస్తున్న అరుదైన ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈ పెన్షన్ స్కీమ్ వెనుక ఉన్న పూర్తి విశ్లేషణ, మరింత ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. See you on Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.